ఫార్ములా ఈ కార్ రేసులో మరో బిగ్ అప్డేట్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తెలంగాణ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో సమగ్రంగా విచారించేందుకు అనుమతించారు గవర్నర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఇక తాజాగా గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 54.88 కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. తాజా పరిణామంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. అయితే విచారణ తర్వాతే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరయ్యారు. A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఇదే కేసులో విచారణకు హాజరవడం జరిగింది. తాజా పరిణామంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 జూన్లో నిర్ణయించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు జరిగాయి. పోటీల నిర్వహణకు అప్పుడు మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడ్డారు. ఇక పోటీలకు స్పాన్సర్స్ గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది. ప్రమోటర్ గా ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. డిసెంబర్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 10న ఈ రేసింగ్ పోటీలు నిర్వహించాల్సిందే. కానీ ఈ ఈవెంట్ ను రద్దు చేసుకున్నట్లుగా జనవరి 6న ఎఫ్ఐఏ ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించింది. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సంఘం ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదని తెలియజేసింది. ఈవెంట్ కు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉండాలని, ఖర్చును గ్రీన్ కో అలాగే ఎఫ్ఐఏనే భరించారని చెప్పింది. అలా కాకుండా గ్రీన్ కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుందని తెలియజేసింది. ఆర్బీఐ అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపింది. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై జనవరి 9న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, గత అక్టోబర్లో హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లుగా అరవింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.